మొత్తానికి హైదరాబాదు ఎమ్మెల్సీ కోట ఎలక్షన్లు ప్రశాంతంగైనయుల్లా. ఎప్పటికీ ఏకగ్రీవమయ్యేటిదే గాని 22 తర్వాత మళ్ళ గిప్పుడు ఎలక్షన్లయినాయి. జీహెచ్ఎంసీ ఆఫీసుల పెట్టిన పోలింగ్ సెంటర్ల కార్పొరేటర్లతోని పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా పోయి ఓటేసిండ్రు. మొత్తం 112 మంది ఓటర్లుంటే 88 మంది ఓటేసిండ్రు. హైదరాబాదు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు దూరంగున్న బీఆర్ఎస్ ఓళ్లు 24 మంది ఇడిచిపెట్టి తతిమ పార్టోళ్లందరూ ఓటేసిండ్రు. ఎలక్షన్ల ఆళ్ల పార్టీ అభ్యర్థి లేకున్నా కాంగ్రెస్ సభ్యులు ఓటేసిండ్రు. ఎమ్మెల్సీ కోదండరాం, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే దానం నాగేందర్ గిట్ల ఓటేసిండ్రు. ఇక బీజేపీ లీడర్లు కిషన్ రెడ్డి సారు, ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రాజసింగ్, లక్ష్మణ్ గిట్ల ఓట్లెత్తే ఎంఐఎం కెంచి ఓవైసీ బ్రదర్సు, ఎమ్మెల్సీలు, ఆళ్ల పార్టీ కార్పొరేటర్లందరూ ఓటేసిండ్రు. ఇక అటు పోటీకి దూరంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలుండే వరకు పోటీలున్న ఎంఐఎం పార్టీ ఏకగ్రీవమైద్దనుకున్నారు అందరూ. కానీ ఎంఐఎం మీద బీజేపీలు పోటీకి నిలబడే వరకు ఎలక్షన్లు పెట్టాల్సి వచ్చింది. ఇక మొత్తానికి 78.57% ఓటింగ్ శాతం నమోదైంది. ఇక ఈ నెల 25న కౌంటింగ్ చేస్తారట. ఇక చూడాలే మరి ఎవరు గెలుస్తారో.